హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్ స్టోరీస్ ఆఫ్ అఖిల్. ఈ రోజు మనం యుఈఎఫ్ఏ నేషనల్స్ లీగ్ సెమీఫైనల్స్ కి వెళ్తున్నాం. జర్మనీ వర్సెస్ పోర్చుగల్ అలియన్స్ అరీనా మ్యూనిక్ లో అతను లెట్స్ గో. నేను మన కోహ్లీని చూద్దామని చెప్పేసి లండన్ లో టెస్ట్ మ్యాచ్ టికెట్స్ బుక్ చేసుకున్నానండి. కానీ సడన్ గా మన కోహ్లీ రిటైర్మెంట్ ఇచ్చేయడంతో ఇంకా డిసప్పాయింట్ అయ్యాను. ఇప్పుడు రొనాల్డో చూడడానికి వెళ్తున్నాను. రొనాల్డో మిస్ అయితే మళ్ళీ అవకాశం ఎప్పుడు దొరుకుద్ది అనిపించింది. టికెట్ వచ్చేసి 300 యూరోలు పడింది, అంటే 28,000. ఇంకా తప్పలేదు, రొనాల్డో కోసం తీసుకున్నాను. నేను ఉండి ప్లేస్ నుంచి మ్యూనిక్ వెళ్ళడానికి గంట పడుద్ది అనమాట, గంట జర్నీ. మ్యాచ్ ఏమో రాత్రి 9ంటికి, ఇప్పుడు 4:30 అవుతుంది సాయంత్రం టైం. మొత్తం ట్రైన్ అంతా జర్మన్ ఫ్యాన్స్ తో నిండిపోయింది. సో మనోడు గుర్తున్నాడు కదండి మీకు, సందీప్. మనోడితో చాలా ట్రిప్స్ చేసాం మనం, లీస్టెన్స్టైన్, ఇంకా చాలా ట్రెక్కింగ్ చూసారు కదా వీడియోలో. సో ఇద్దరం కలిసి వెళ్తున్నాం మ్యాచ్ కి. ఇప్పుడు అదరగొడదాం. మనోడు పోర్చుగల్ ఫ్యాన్ అనమాట. ఈ రోజు వెదర్ అయితే అదిరిపోయిందండి, కానీ వర్షం పడకుండా ఉంటే బాగుంటది. కనబడుతుంది కదా, అలియన్స్ అరీనా వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేడియంస్ ఫుట్బాల్ కి మన యూరోప్ మొత్తంలోనే. యుఈఎఫ్ఏ నేషనల్స్ లీగ్ ఇప్పుడు దాకా 3 సార్లు అయిందంటే అండి. 2018లో స్టార్ట్ అయింది. సో ఫస్ట్ టైం పోర్చుగల్ గెలిచింది, తర్వాత ఫ్రాన్స్, తర్వాత స్పెయిన్. ఇది 4వ సెమీఫైనల్. ఇది చూద్దాం ఈసారి డిఫరెంట్ టీం గెలుస్తుందా లేదా మళ్ళీ పోర్చుగల్ సొంతం అవుతుందా చూద్దాం. మొత్తం స్టేడియం అంతా జర్మనీ ఫ్యాన్స్ తో కలకలాడిపోతుందని అర్థమవుతుంది చూస్తుంటే. అదిరిపోయింది బయట నుంచి చూడడానికి. సో ఇక్కడ సెక్యూరిటీ చెక్ అవుతుంది, లోపలికి వెళ్ళిపోదాం. స్టేడియం బయట నుంచి చూడడానికి అదిరిపోయిందండి. డిజైన్ అయితే చాలా బాగుంది. క్లౌడ్ కూడా మొత్తం క్లియర్ అయిపోయింది. మనది 211 అండి. 211 అంటే ఇక్కడ వచ్చింది, ఇక్కడ 211. అదిరిపోయిందండి స్టేడియం. ఫుడ్ కూడా ఉందండి, అంత కాస్ట్లీగా లేదు, పర్వాలేదు, బానే ఉంది. నేను ఎక్కువ కాస్ట్ ఉంటుంది అనుకున్నాను. ఫుడ్ తీసుకున్నారు. ఎంతమంది జనాలు ఉన్నారు చూసారండి, చాలా జనాలు ఉన్నారు. చిన్న బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నామండి. ఇది 13 యూరోలు, అంటే 1200 పడింది ఈ రెండింటికి. బేయన్ అని రాస్తుంది కదా, బేయన్ అంటే జర్మనీలో ఒక స్టేట్ అనమాట. జస్ట్ ఇప్పుడే జర్మనీ వాళ్ళు దిగుతున్నారండి బస్సులోని. పైన చూసారా షేడ్ కూడా ఉంది. వర్షం పడినా సరే మనకి ఇబ్బంది లేదు. ఇంకా ఓన్లీ పిచ్చి తడుస్తుంది తప్ప మనం తడం వర్షం పడితే. గ్రౌండ్ లోకి వాటర్ వదిలేరండి, మొత్తం ఒక రౌండ్ తడుపుతున్నారు. ఏంటి వీళ్ళంతా ఎవరో స్టాటిస్టిషియన్స్ అంటే మీడియా మిత్రులు. మన మీడియా మిత్రులంతా మన దగ్గరలోనే కూర్చున్నారు. ఈ టేబుల్స్ చాలా బెట్టింగ్ కంపెనీలు ఉంటాయి. బెట్టింగ్ కంపెనీ వాళ్ళందరికీ వీళ్ళు ఇక్కడ నుంచి కూర్చుని లైవ్ డేటా పంపిస్తూ ఉంటారు. వాళ్ళు ముందరే బెట్లేసేస్తారు అనమాట. యాప్ లో చూస్తే స్కోర్ లేట్ గా అప్డేట్ అయింది కదా. అవునవునవును. సో వీళ్ళందరూ వాళ్ళకి అక్కడ చూసారా మీరు, ఇది గ్రౌండ్ లో నేను ఫస్ట్ చూసి అది కూడా ఒక పార్ట్ ఆఫ్ గ్రౌండ్ అనుకున్నానండి. అది ఓపెన్ చేశారు, లోపల నుంచి జనాలు వస్తున్నారు అండర్ గ్రౌండ్ లోంచి. స్టేడియం అయితే చాలా బాగుందండి. నాకు ఈ రూఫ్ బాగా నచ్చింది. మన సీట్లు కూడా చాలా క్వాలిటీగా బాగున్నాయి. మనది ఈ రోలో వచ్చింది పైన. ఈ సీట్లు అన్ని కూడా మంచి క్వాలిటీగా ఉన్నాయి. ఈ కింద సీట్లు చూస్తే అంత క్వాలిటీగా లేవు, కానీ దగ్గరగా ఉంది. మెత్తగా లేవు, మన సీట్లు మెత్తగా ఉన్నాయి. ఈ వ్యూ కంటే ఈ వ్యూనే బాగుంది పైనుంచి, ఎందుకంటే మనకి మొత్తం స్టేడియం అంతా క్లియర్ కనిపిస్తుంది. మొత్తం 3 స్టాండ్లు ఉన్నాయండి. ఈ చిన్న పార్ట్ ఒకటి, అదొకటి 3 ఉన్నాయి. ఈ మధ్యలో దానికి కింద దానికి రెస్టారెంట్స్ ఏమో ఇక్కడ ఉన్నాయి. ఈ మిడిల్ అంతా రెస్టారెంట్ లేనమాట. ఇదంతా మీడియా సెక్షన్ కనబడుతుంది కదా, మొత్తం ఇదంతా మీడియా సెక్షన్, లేదా విఐపి రూమ్ కూడా. ఇదంతా విఐపి రూమ్ సెక్షన్. ఇదంతా ఈ మధ్యలో ఉన్నదంతా ఫుడ్ సెక్షన్ అనమాట. మళ్ళీ స్లోగా క్లౌడ్స్ ఫామ్ అవుతున్నాయండి. వర్షం మరి ఏమవుద్దో పరిస్థితి చూడాలి. మనమైతే సేఫ్, మన ప్లేస్ వెనకాల ఉంది. సో వర్షం మనకు రాదు. స్లోగా వర్షం మొదలైపోయిందండి.
మన ఫుట్బాల్ స్టేడియం పైన ఉంది క్లౌడ్ కరెక్ట్ గా. వడగళ్ళు వర్షం పడుతుందండి, వడగళ్ళు. ఇందాక మనకి కిందన్న మ్యూనిక్ కనిపించలేదండి. మ్యూనిక్ ని జర్మన్ లో మ్యూన్షన్ అంటారు. ఇప్పుడు చూసారా వర్షం పడడం వల్ల కింద స్టాండ్స్ అంతా వెనక్కి వెళ్ళిపోయారు. బాగా కనబడుతుంది పేరు కూడా. సో ఆ పైన ఉన్నది బేయన్ స్టేట్ నేమ్, కింద ఉన్నది సిటీ నేమ్, క్యాపిటల్ అన్నమాట స్టేట్ కి మ్యూనిక్. జర్మనీ ఫ్లాగ్ అండి, చూసారా? ఎల్లో, రెడ్, బ్లాక్. జస్ట్ మిస్. సో జస్ట్ ఇప్పుడే హాఫ్ టైం అయిందండి. 0-0 స్కోర్స్ లెవెల్. జర్మనీ కొంచెం డామినేట్ చేసింది ఇప్పుడు దాకా. మరి సెకండ్ హాఫ్ లో ఏమన్నా పోర్చుగల్ డామినేట్ చేద్దామో చూద్దాం. ఏదో చప్పగా సాగింది కాబట్టి సెకండ్ హాఫ్ కి వచ్చా అన్న. లెట్స్ సీ. గోల్ పడ్డాక స్టేడియం హోరెత్తింది, ఊపందుకున్న జర్మనీ. పోర్చుగల్ సన్నాహాలు సిద్ధం చేసి కొత్తగా ప్లేయర్స్ దించారు రంగంలోకి. చూద్దాం ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుందేమో. మనోడు పాపం బాధ నుంచి చూడలేకపోతున్నాను. పోర్చుగల్లో గోల్ కొట్టాలి. ఎరా జర్మనీ వాళ్ళు కూడా ప్లేయర్ని రంగంలో దించుతున్నారు.
ఈజీ గోల్ అసలు. Ausverkauft. Die UEFA sagt Danke für diese fantastische Unterstützung. వద్దు పోర్చుగల్ వద్దు, 9 పెట్టే. జర్మనీ ఇంకో గోల్ కొట్టాలి మావా. రొనాల్డో అయితే ఏమైనా రొనాల్డో గడికి పాస్ ఇచ్చి ఉంటే ఇంకో గోల్ కొట్టేవాడు కదా. సో ఓకే. పోర్చుగల్ 2, జర్మనీ 1. జర్మనీ ఇంకో గోల్ త్వరలోనే కొట్టబోతుంది. ఏరా నెంబర్ 21 వేసేదప్ప. అది కొట్టు 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 కొట్టు. అరే జస్ట్ మిస్ అండి. టైం అయిపోతుంది కదండి. పోర్చుగల్ టీం కూడా పొడిపోయి కావాలని టైం వేస్ట్ చేయడానికి. జర్మనీ వాళ్ళు వచ్చి కొడేస్తున్నారు. ఇంకా అన్ని కొట్టేటువంటి మీదడిపోతున్నారు. తగులుతుందిలే, తగిలినా సరే ఓవర్ యాక్షన్. కొంచెం తగిలితే వాళ్ళు కొండంత చేస్తారు. టైం 88 నిమిషాలు అయిపోతుంది. ఇంకా ఎంతో టైం లేదు. యాడ్ చేస్తారు టైం, ఇంకో 5 minutes యాడ్ చేస్తారు. కానీ జర్మనీ వెనకబడింది. సూపర్ రా, భలే సేవ్ చేశాడండి జర్మనీ వాడు. గోల్ కీపర్ అదర కొట్టాడు. జర్మనీ గోల్ కొట్టలేదు. ఎవడాడు మంచి అవకాశాన్ని పాడు చేసుకుంటున్నారండి వీళ్ళు. ఇట్స్ అమేజింగ్. నా లైఫ్ డ్రీమ్ రొనాల్డో స్కోర్ చేయడం చూడటం. అదండి మొత్తానికి ఇలా మ్యాచ్ ముగిసింది. మొత్తానికి నేను నా ఐడల్ రొనాల్డోని గోల్ స్కోర్ చూడడం లైఫ్ లో చూడడం ఇదే ఫస్ట్ టైం. అండ్ దట్ ఈస్ ద విన్నింగ్ గోల్. క్రేజీ అంటే క్రేజీ వైబ్స్ అసలు. ఒకటే బాధ ఏంటంటే జర్మనీలో ఉంటాం కాబట్టి జర్మనీ ఓడిపోయిందని చిన్న బాధ. బట్ పోర్చుగల్ ఆల్ టైమ్ రొనాల్డో ఫ్యాన్ కాబట్టి మనం చిల్లింగ్ గా. నాకు ఫుట్బాల్ గురించి ఏం తెలియదు, కానీ జర్మనీలో ఉంటున్నాం కాబట్టి జర్మనీ గెలిస్తే బాగుండు అనుకున్నాను. బట్ మనోడు ఆనందపడుతున్నాడు. అంతే, మనోడు ఆనందం ఇవ్వాలి. గుడ్ బాయ్ అంట. హాఫ్ మీటర్ సెహన్ అంటే మళ్ళీ కలుద్దామని జర్మన్లో. అదిరిపోయిందండి బయట నుంచి వ్యూ. రంగురంగులు భలే ఉంది. హడావుడిగా బయలుదేరాం. ట్రైన్ మిస్ అయిపోతే మళ్ళీ రాత్రంతా బానఫ్ లోనే ఉండాలి కాబట్టి వెనకాల అసలు స్టేడియం చూడండి, అదిరిపోయింది రంగులతో. ఏదైనా పోర్చుగల్ గెలిచింది చాలు మనకి. ఎట్టకేలకి జనసంచారం కదిలిందండి. ఓహోహో, జస్ట్ ఇప్పుడే
ట్రైన్ దిగానండి. ఎప్పుడో సాయంత్రం 4:30కు బయలుదేరాను. ఇప్పుడు అర్ధరాత్రి 2:30 అవుతుంది. రూమ్కి నడుచుకుంటూ వెళ్తున్నాను. ట్రైన్ దిగిన తర్వాత యాక్చువల్గా కనబడుతుంది కదా ట్రామ్ స్టాప్స్, మీకు ఆ ట్రామ్ స్టాప్స్లో వెళ్తే మనకి ఇల్లుకి దగ్గర, కానీ ట్రామ్స్ కూడా ఇప్పుడు రన్నింగ్లో లేవు. నైట్ మిడ్ అయిపోయింది కదా. అమ్మో చాలా దారుణం, విపరీతమైన క్రౌడ్ అండి బాబు. నేను రొనాల్డో కోసం మాత్రమే ఫుట్బాల్ మ్యాచ్కి వెళ్ళానండి. ఎందుకంటే రొనాల్డో మ్యాక్సిమం మీకు అలాగే తెలుసు రిటైర్మెంట్ ఇచ్చేయచ్చు. సో ఉన్న ఆపర్చునిటీ మన ఇంటి దగ్గరలోనే ఉంది. 1.5 గంట దూరం వెళ్తే బాగుంటుంది, మిస్ చేసుకుని గంట అని చెప్పి ట్రై చేశాను. వర్త్. ఫస్ట్ హాఫ్ ఏమో 0-0, ఎవరో గోల్ కొట్టలేదు. సెకండ్ హాఫ్ మొదలైంది, వెంటనే జర్మనీ గోల్ కొట్టింది. అబ్బా భలే ఉంది కదా, ఇంట్రెస్టింగ్గా మారుతుంది అన్నప్పుడు వెంటనే ఒక 10 నిమిషాల్లో పోర్చుగల్ మళ్ళీ కొట్టింది. వెంటనే మళ్ళీ రొనాల్డో సెకండ్ గోల్ కొట్టాడు పోర్చుగల్కి. అప్పుడు అసలు రొనాల్డో గోల్ కొట్టడం చూస్తాను అనుకోలేదు, బట్ చూసాను కదా చాలా హ్యాపీ. వెళ్ళినందుకు కూడా కంప్లీట్ వర్త్ అని చెప్పాలి. సో నాకైతే చాలా బాగా అనిపించింది. కానీ జర్మనీ ఓడిపోయింది. సో నేను ఇంతకుముందు ఫ్యాన్ పార్క్ వెళ్ళాను, గుర్తుందా లేక మీకు చూడకపోతే వీడియో పైన ఇస్తాను. అప్పుడు కూడా జర్మనీ ఓడిపోయింది, ఇప్పుడు కూడా జర్మనీ ఓడిపోయింది మొత్తానికి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. సో ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోతాను. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. బై బాయ్.